ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, నీకే వేలాది వందనములు, కృతజ్ఞత, ఆస్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవునట్లు సహాయం చేసి మీ కృప బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనము. అయితే నువ్వు మహోపకారుడయుండి వారిని బొత్తిగా నాశనం చెయ్యకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజంగా నువ్వు కనికరములు గల దేవుడివై ఉన్నావు. ఆమేన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భావన గమనించినట్లయితే, అయితే నువ్వు మహోపకారువై ఉండి వారిని బొత్తిగా నాశనం చెయ్యకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నువ్వు కృపా కనికరములు గల దేవుడివై ఉన్నావు. అదేవిధంగా వాక్య భావన గమనించినట్లయితే యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానం చేతును. తన వాత్సల్యమును బట్టి కృపా బాహుళ్యమును బట్టి ఇజ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరము నేను ప్రకటన చేసేదను. కీర్తనల గ్రంథం 116వ అధ్యాయం 5వ వచనం. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెజరేలు గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగిచ్చి మా ధాన్యంలో మమ్మను కొంచెం తప్పిల్ల చేయనట్లుగాను మాలో ఒక్క శేషం ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనం చేయుడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. కీర్తనల గ్రంథం 140వ అధ్యాయం 8-9 వచనాలలో, యెహోవా దయా దాక్షిణ్యం గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడు. యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. మేము మా దేవుడైన యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపాక్షమాపణ గల దేవుడై ఉన్నాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుతున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. చివరిగా ఒక మాట, నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యము గల దేవుడైన యెహోవా. ఆమేన్. దేవుడి వాక్యం దీవించి చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే కృపా దయ దాక్షిణ్యం గల దేవుడే ఉన్నారు ప్రభు. అందుని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుని మీ ప్రేమ కృప నేను కాపాడమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.